9 టీవీ న్యూస్ కి స్వాగతం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. అందరికీ నమస్కారం. సోదరులారా, ఏదైతే ఆదోని పట్టణంలో జరుగుతున్న ముస్లింలను భ్రష్ట పట్టించే కార్యక్రమం ఉందో దాని మీద ఇప్పటికి 2-3 సార్లు నేను మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఆదోనిలో నాకు తెలిసిన వ్యక్తులతో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఒక్క మాట నేను చెప్తున్నాను సోదరులారా, ఆదోనిలో ఉన్న సౌదీ రౌఫ్ ఎవరైతే ఉన్నాడో అతను నా బంధువు కాదు. అదేవిధంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు నాకు శత్రువు కూడా కాదు. కానీ ఈ మస్జిద్ ఏదైతే ఉందో, షాహీ జామియా మస్జిద్ ఉందో, ఆ షాహీ జామియా మస్జిద్ని తీసుకొని ముస్లింల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో నిజంగా చూస్తుంటే నాకు ఎందుకో మనసులో భయం వేస్తుంది. అక్కడ ఈ డాక్టర్ పార్థసారథి గారు ఎవరైతే ఉన్నారో అతను తన మేధావి శక్తిని ఉపయోగించి ముస్లింల మధ్య గొడవలు పెట్టి ముస్లింలను ముక్కలు చెక్కలు చేసే కుట్ర అయితే ఖచ్చితంగా ఆయన చేస్తున్నారు. ఒక మాట అయితే గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా మిమ్మల్ని మీరు ద్వేషించుకుంటూ, మిమ్మల్ని మీరు అసహించుకుంటూ, మిమ్మల్ని మీరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ కానీ ఉంటే రాబోయే రోజుల్లో మీరందరూ కూడా రాజకీయ నాయకుల కాళ్ళ కింద చెప్పుల్లాగా బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఆదోని అంటే ఒక మంచి పేరు ఉంది. ఆదోనిలో ఉన్న ముస్లింలు ఐకమత్యంగా ఉంటారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మీ ఆదోని గురించి ఎగ్జాంపుల్ ఇస్తారు. కానీ ఎవరో రాజకీయ నాయకులు వేసే పాచికల్లో మీరు పిచ్చుకల్లాగా ఇరుక్కొని ఎందుకు మీ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు? రాబోయే రోజుల్లో మీ బిడ్డల భవిష్యత్తును ఎందుకు సర్వనాశనం చేయడానికి ఆదోని ముస్లిం సోదరులు తయారై ఉండారో నాకు అర్థం కావటం లేదు. నీకు 2 చేతులు జోడించి సలాములు చేసి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా. అక్కడ ఉన్న వైసీపీ, తెలుగుదేశం, కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీ, ఇంకా రకరకాల HDPI, ఎన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారో, ఎన్ని సంఘాలు ఉన్నారు, మీరందరూ కూడా కూర్చొని ఒక డిస్కషన్ చేసుకొని మీరందరూ కూడా ఒక్క తాటి మీద రండి. ఈరోజు భారతదేశంలో ఉన్న పరిస్థితులు మేము చూస్తున్నాం. ముస్లింలు సర్వనాశనం అయిపోతున్నారు. ముస్లింల మధ్య గొడవలు పెట్టి మమ్మల్ని నాశనం చేసే కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రలో నుంచి ఆదోని ప్రజలు, ఆదోనిలో ఉన్న ముస్లిం సోదరులు బయటికి రండి. ఎక్కడ కూడా ఆదోనిలో ఉన్న ముస్లిం సోదరులు హిందువుల జోలికి వెళ్ళినట్లు, అక్కడ హిందూ ముస్లింల మధ్య గొడవలు వచ్చినట్లు మేము ఎక్కడ చూడలేదు, వెళ్ళలేదు. కానీ ఎవరైతే ఈ డాక్టర్ పార్థసారథి గారు ఉన్నారో అతను మేధావి శక్తితో ముస్లింల మధ్య గొడవలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరి చేత ఒకరిని తిట్టించి, ఒకరి చేత ఒకరిని వెటకారంగా మాట్లాడిస్తే వీళ్ళు కొట్టుకుంటే అతని చేతులు కడుక్కొని బయటికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుట్రలో నుంచి ఆదోనిలో ఉన్న ముస్లిం సోదరులు బయటికి రావాలని కోరుకుంటున్నా. దయచేసి నా కోసం కాకపోయినా పర్వాలేదు, అల్లా కోసం, ప్రవక్త కోసం, రేపు మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు కొట్టుకోకుండా ఐకమత్యంగా ఉండండి. మీరందరూ అన్ని రాజకీయ పార్టీలు, అన్ని జమాత్లు, అదేవిధంగా అన్ని సంఘాలకు చెందిన వ్యక్తులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మీరందరూ కూడా అక్కడ జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని కోరుకుంటున్నా. అస్సలాము అలైకుం.